ఓకే మమ్మ, మనం ఒక కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము ఇవాళటి నుంచే. పేరు స్టాటిస్టిక్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్ అనమాట. నా మేజర్ గోల్ ఏంటి అని అంటే ఈ ఇయర్ ఎండ్ అయిపోయే లోపల నీకు ఎట్లకన్నా చేసి నిన్ను మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చేయాలి అని చెప్పేసి. ఒకవేళ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వడం చేత కాలేదు అని అనుకో, ఓకే ఇట్స్ ఫైన్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, ఏదో ఒకటి, ఒక మంచి జాబ్, ఒక మంచి పట్టు అన్నిట్లో. పైథాన్ అని, మ్యాథమెటిక్స్ అని, దాని లైబ్రరీస్ అని, ఐటీ అని, లినక్స్ అని, ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నాను నేను. అట్లనే మెషిన్ లెర్నింగ్కి నీకు చాలా క్రిటికల్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్. ఎందుకు అని అంటే లిటరలీ నువ్వు చేసే ఫస్ట్ మోడల్ ఏదైతే ఉంది చూడు మామ, ఫస్ట్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ రిగ్రెషన్ మోడల్. నువ్వు ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తావు. ఎవడైనా ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తాడు. మేబీ కొన్నిసార్లు ఎంత పెద్ద పొజిషన్లోకి పోయినా కానీ లీనియర్ రిగ్రెషన్ మోడల్తోనే యూజ్ చేసే మంచి ఇది చేస్తారు అనమాట. అంతేకాకుండా ఈ లీనియర్ రిగ్రెషన్ మోడళ్ళు, స్టాటిస్టిక్స్లు ప్రతి ఒక్క చోట రోడ్ మ్యాప్లో చెప్పినట్టే నీకు ఒకవేళ రోడ్ మ్యాప్ ఇంకా తెలియదు అని అంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, అది చూసి చూడు. ఏఎంఎల్కి ఏం కావాలి అనేది, డేటా అనలిస్ట్కి ఏం కావాలి అనేది, డేటా సైన్స్కి ఏం కావాలి అనేది, రైట్. అందులోపల నీకు కంపల్సరీ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ కంపల్సరీ కనిపిస్తుంది, మ్యాథ్స్ కూడా కనిపిస్తుంది. భయపడకు, మ్యాథ్స్ కూడా నేనే నేర్పిస్తాను. దానికి కూడా కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయన్నమాట. సో స్టాటిస్టిక్స్ నేర్చుకుందాం రా మామ. ఓకే, చాలామంది ఇంతసేపు నేను చెప్పినా కదా నీకు చాలా క్రూషియల్ అని చెప్పేసి. స్టాటిస్టిక్స్ ఎందుకు మళ్ళొకసారి చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నాను అని అంటే, స్టాటిస్టిక్స్ గివ్స్ us the math tools to understand patterns in the data. ప్యాటర్న్స్ అనేది హ్యూమన్ కాన్షియస్నెస్కి, నువ్వు రోజు చేసే పనులకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? మీ మమ్మీ పాలు పొద్దున్న చాయ్కి పెట్టామన్నది, పాలు పెట్టేసి 10 minutes తర్వాత వస్తావు. ఎందుకు అని అంటే యూజువల్లీ పాలుని లో ఫ్లేమ్లో ఇంతసేపటికి పెడితే పాలు పొంగకుండా ఉంటాయి అని నీ బ్రెయిన్ ఒక ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసేసింది. కాబట్టి అబ్జర్వ్ చేసేసి 10 minutes టైమర్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చిన పని చేసుకుంటావు అనమాట, వాష్రూమ్కి పోయి. ఇఫ్ యు నో రైట్. అట్లా ప్యాటర్న్స్ని నీ డే టు డే లైఫ్లో నీ హ్యూమన్ బ్రెయిన్ ఎట్లయితే అనలైజ్ చేసి ఆల్రెడీ ఫిక్స్ చేసేసిందో, అట్లనే సేమ్ టు సేమ్ డేటా లోపల ప్యాటర్న్స్ని కనుక్కొని ప్రిడిక్షన్స్ చేయాలి అని అనుకుంటే దానికి మనము స్టాటిస్టిక్స్ వాడతాం. అంతేకాకుండా వరల్డ్లో ఎన్నో డ్రగ్స్కి క్యూర్, అంటే ఎన్నో రోగాలకి క్యూర్ వచ్చింది. ఎట్లా వచ్చింది? స్టాటిస్టిక్స్ వల్లనే వచ్చింది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఈ మధ్య చాలామంది తెలుగు యువత అట్రాక్ట్ అయ్యేది, తెలుగు యువత కాదు, చాలామంది జనాలు అందరూ అట్రాక్ట్ అయ్యేది, నేను కూడా అట్రాక్ట్ అయ్యింది మెషిన్ లెర్నింగ్కి. మెషిన్ లెర్నింగ్కి మేజర్ కాంపోనెంట్ స్టాటిస్టిక్స్ మామ, రైట్. మనం ఏం చేస్తాం యాజ్ అ యూజర్? కంప్యూటర్కి, నీ మ్యాక్బుక్కి, నీ ల్యాప్టాప్కి, నీ ఫోన్కి, నీ సర్వర్కి, ఏదో ఒక దానికి స్టాటిస్టిక్స్ టీచ్ చేస్తామన్నమాట, రైట్. అట్లనే లీనియర్ రిగ్రెషన్ మోడల్ని కూడా మనము ఈ కోర్స్ ఎండ్ అయ్యే టైంకి బిల్డ్ చేయబోతున్నాము, రైట్. వేరే కోర్సెస్కి ఈ కోర్స్కి డిఫరెన్స్ ఏంటి కుశాల్? చాలా క్లియర్గా చెప్తా, చాలా ఈజీగా చెప్తా, చాలా వెరీ నైస్. మనం ఈ కోర్సులో ఫన్ చేయబోతున్నాం. నీకు స్టాటిస్టిక్స్ అనగానే కీవర్డ్స్ నేర్చుకొని, ఫార్ములాలు నేర్చుకొని, అవన్నీ నేర్చుకున్నావు అని అనుకో, ఎస్ నీకు స్టాటిస్టిక్స్ కోర్ లెవెల్లో అర్థమవుతుంది. కాకపోతే ఒక 2 years టైంలో స్టాటిస్టిక్స్ మర్చిపోయి మొత్తం అంతా సికిట్ లర్న్ అని చెప్పి లైబ్రరీలోనే గడిపేస్తావు. నీ ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎక్స్ వాల్యూ మారుస్తున్నావు, వై వాల్యూ ఎందుకు మారుస్తున్నావు నీకు తెలియదు, గుర్తు రాదనమాట. కానీ మనం ఇంట్యూషన్ లెవెల్లో నేర్పిస్తాను ఫస్ట్ది. సెకండ్ది ఫన్గా నేర్పిస్తాను. ఫన్గా నేర్పించడం అంటే ఏంది కుషాల్? అరే భాడకో ఏం చేస్తున్నావు, ఆ రీల్స్ ఉంది చూడు, ఆ రీల్స్ గుద్ద మూసుకొని నువ్వు పక్కన పెట్టి స్టాటిస్టిక్స్ విను. ఒకవేళ నీకు ఈ కోర్సులో డౌట్ వచ్చింది అంటే ఏం చేయాలి? సింపుల్ మామ, కింద డిస్క్రిప్షన్లో కుషాల్ శంభుకి ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, పోయినామా, అరే భాడకో నాకు ఇందులో డౌట్ వచ్చిందిరా అని చెప్పి నువ్వు నాకు మెసేజ్ పెట్టేసినావా, నేను అరే భాడకో ఎందులో వచ్చిందిరా అని చెప్పినా, అయిపోయింది. నీ డౌట్ అక్కడికప్పుడే సాల్వ్ చేయలేకపోతున్నా. స్క్రీన్ షాట్ పంపి, చాలామంది స్టూడెంట్స్ అదే చేస్తారు, స్క్రీన్ షాట్ పంపించినా కానీ ఇంకా సాల్వ్ అవ్వట్లేదు. అప్పుడేం చేస్తారు? వెరీ సింపుల్, కాల్ చేస్తారు. అరే భాడకో ఇది నాకు డౌట్ వచ్చింది, ఎట్లా ఇప్పుడు ఏం చేద్దామంటో దీన్ని మర్డర్ చేద్దామా? అంతే. మనం అంతా తొడలు కొట్టే బ్యాచ్ అనమాట. సో మనం అంతా బ్యాక్ బెంచర్స్ కాబట్టి కూర్చొని నేర్చుకోవడానికి ఇది బెస్ట్ కోర్స్ నీకోసం. వేరే కోర్సెస్లో యూజువల్లీ నువ్వు అబ్జర్వ్ చేసేది ఏంటి అని అంటే, ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ అనేది చెప్తారు మామ. మీన్ అంటే ఏంది, మోడ్ అంటే ఏంది, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది, మ్యాథమెటిక్స్లో 1 2 3 అంటే ఇవన్నీ చెప్పి దాని తర్వాత తీసుకుపోయి లీనియర్ రిగ్రెషన్ చెప్తారు. మనం అట్లాగా మనము
నేను జీవితంలో నమ్మేది సింపుల్ థింగ్ ఒకటే మామ. ఒక విషయం నేర్చుకుంటున్నాను అని అంటే ఆ విషయం నేను ఎందుకు నేర్చుకుంటున్నాను ఫస్ట్ నీకు తెలియాలి. అది తెలియాలి అని అంటే ఎండ్ రిజల్ట్ నీకు చూపెట్టాలి, రైట్? ఇప్పుడు వర్కౌట్ చేయరా బాడకో. వర్కౌట్ ఎందుకు చేయాలి కుషాల్? 6 months టైంలో ఇట్లా కనిపిస్తావు కాబట్టి అందుకు చేయాలి. 1 year టైంలో ఇట్లా కనిపిస్తావు, రిజల్ట్ కనిపించింది అని అనుకో, ఈ వర్కౌట్ అనేది క్లియర్ అయిపోతుంది కాబట్టి. ఎందుకు తాగాలి, తాగిన తర్వాత ఫన్ ఉంటుంది అనేది నీకు ముందు ప్యాటర్న్ ఉంది కాబట్టి, రైట్? ఈ కోర్స్లో మనము అడ్వాన్స్ టాపిక్ ఏముంటుంది అనేది నేను ముందే నీకు చూపించేస్తా. అగైన్ దాని తర్వాత దాన్ని చిన్న చిన్న పార్ట్స్లో బ్రేక్ డౌన్ చేసి ఆ చిన్న చిన్న పార్ట్స్ని నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్లో నీకు ఏమైనా అర్థం కాకపోతే నేను ఆఫ్కోర్స్ ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవ్వచ్చు, కానీ ఈ కోర్స్ ఎస్పెషల్లీ ఈ కోర్స్లో స్టార్టింగ్ 10 to 12 slides నీకు అర్థం అవ్వవు. ప్లీజ్ వీడియో ఎండ్ దాకా చూడు. ఎందుకు అని అంటే నీకు అర్థం కాకపోతే చాలామంది క్విట్ చేసేస్తారు. ఫస్ట్ 10 slides గోలే నీకు అర్థం కాకపోవడం. అది ఎందుకు కుషాల్ అంత విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఎస్, ఎందుకు విచిత్రంగా మాట్లాడుతున్నాను అంటే ఈ 10 slides నీకు ఇప్పుడు అర్థం కావు. ఈ కోర్స్ నెక్స్ట్ 3 monthsలో ఎండ్ చేసినావు అని అనుకో, లేకపోతే 3 months కూర్చొని చదివావు అని అనుకో, 3rd monthలో ఈ 10 slides నువ్వు ఒకవేళ రీవిజిట్ చేస్తే నీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతావు. ఇంకొక మేజర్ విషయం నీకు చెప్పడం మర్చిపోయినా నేను, ఇక్కడ బాలయ్య గారు కూడా ఒక విషయం చెప్తున్నారు అన్నమాట. నువ్వు అప్పటి నుంచి తన హ్యాండ్సమ్ ఫేస్ని కనుక చూసుంటే ఇది నీకు అర్థం అవ్వాలి. ఓకే, మనం కోర్స్ కంటిన్యూ చేద్దాం. నేను చెప్పినాక ఫస్ట్ స్టార్టింగ్ 10 slides నీకు అర్థం కాదు, ఇగో గింతగనం డేటా ఉంది, ఏంద్రా ఏమేమో చెప్తుండు ఏంది అంటే ఫస్ట్ లీనియర్ రిగ్రెషన్ చాలా ఇంపార్టెంట్ మామ. మన జీవితంలో బిల్డ్ చేసే ఫస్ట్ మోడల్ 1 ఈజ్ లీనియర్ రిగ్రెషన్. ప్రతి ఒక్కడు దీంతోనే స్టార్ట్ చేస్తాడు. నీకు తెలిసిన పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ దీంతోనే స్టార్ట్ చేసారు అన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంది అని అంటే ఒక పేపర్, ఇది పేపర్ అనుకో, నా దగ్గర పేపర్ లేదు, ఇది పేపర్ అనుకో, దీని మీద ఒక చుక్క ఇట్లా చుక్కలు పెట్టుకుంటూ వచ్చిన, రైట్? నేను ఈ చుక్కలు పెట్టేది ఆల్రెడీ నాకు ఈ పేపర్ మీద ఉంది కదా, ఈ చుక్కలను అన్నిటినీ డేటా అంటారు. ఈ డేటాతోని నేనేమని చెప్తాను అని అంటే నెక్స్ట్ ఈ కుషాల్ భాడ్కోవాడు ఇక్కడ చుక్క పెట్టబోతుండు అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తా. ఎట్లా ప్రిడిక్ట్ చేస్తా? ఒక లైన్ వేస్తా, రైట్? ముందు ఇక్కడ చుక్క పెట్టిండు, తర్వాత ఇక్కడ చుక్క పెట్టిండు, తర్వాత ఇక్కడ చుక్క పెట్టిండు, తర్వాత ఇక్కడ చుక్క పెట్టిండు, కాబట్టి ఫైనల్ చుక్క ఇక్కడ పెడతాడు అని నేను ప్రిడిక్ట్ చేస్తాను. ఫైనల్ చుక్క ఇక్కడ పెడతాడు అని ప్రిడిక్ట్ చేస్తాను. ఏదో ఒకటి ప్రిడిక్ట్ చేస్తా. అట్లా ప్రిడిక్ట్ చేసేది నెక్స్ట్ ఏదైతే వస్తుందో, నువ్వు ఒక ఇన్పుట్ ఇస్తే దానికి అవుట్పుట్ ఎక్కడ వస్తుండొచ్చు అని ప్రిడిక్ట్ చేసేదే రిగ్రెషన్ మామ. లీనియర్ కాదు, రిగ్రెషన్. అండర్స్టూడ్? ఇందులోపల నీకు కీ టర్మ్స్, డేటా పాయింట్స్, అన్నిటిపైన ఒక్కొక్క చుక్క, బెస్ట్ ఫిట్ లైన్. నేను ఏదైతే గీత గీసినా అది లీనియర్ రిగ్రెషన్ గురించి చెప్తున్నా, రిగ్రెషన్ గురించి కాదు. లీనియర్ రిగ్రెషన్లో బెస్ట్ ఫిట్ లైన్ ఇస్ ఆ గీత. లీస్ట్ స్క్వేర్స్ ఇస్ మనం ఏదైతే మెథడ్ యూజ్ చేసినాం చూడు, ఈ గీత ఇట్లా ఉందా, ఇట్లా ఉందా, ఇట్లా ఉందా, ఇట్లా ఉందా, ఇట్లా ఉందా, ఇట్లా గీత స్లోప్ ఏంది, ఇట్లుందా, 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 ఏది బెస్ట్ గీత ప్రిడిక్ట్ చేస్తుంది దానిని లీస్ట్ స్క్వేర్స్ అంటారు. లాస్ట్లో వచ్చేది ప్రిడిక్షన్, రైట్? ఇప్పుడు ఈ లీనియర్ రిగ్రెషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి నీకు కావాల్సినవి ఏంటి? నీకు మీన్ కావాలి, మీన్ అంటే యావరేజ్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కావాలి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మీన్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫిట్ కావాలి, ఆర్ స్క్వేర్ అనే వాల్యూ కావాలి, పీ వాల్యూ అనేది ఒకటి కావాలి, హైపోథెసిస్ టెస్టింగ్ అనే ఒక స్టాటిస్టికల్ మెథడ్ కావాలి. అండర్స్టూడ్? అగైన్ చెప్తున్నా, ఇవన్నీ నీకు అర్థం కావు ఇప్పుడు, అవి అర్థం కాకపోవడమే మంచిది. దీని తర్వాత ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను చూడు. ఒకవేళ ఒక మనిషి, ఒక భాడ్కోగాడు ఇన్ని గంటలు చదివితే వానికి ఇంత స్కోర్ వస్తుంది అని నేను ప్రిడిక్ట్ చేయాలి అని ఒక మోడల్ వేసినాను అనుకో. ముందు డేటా ఏంది? ఎవడైనా 1 గంటని చదివిండు అనుకో, వానికి 35 మార్కులు వచ్చాయి. బేకార్గాడు మనలాగా బేకార్ కాడు. దాని తర్వాత 2 గంటలు చదివినోనికి 40 మార్కులు వచ్చినాయి, దాని తర్వాత 3 గంటలు చదివినోనికి 51 మార్కులు వచ్చినాయి, 4 గంటలు చదివినోనికి 60 మార్కులు వచ్చినాయి, 5 గంటలు చదివినోనికి 61. ఇట్లా ఒక లైన్ అనేది వేసినా కదా. క్వశ్చన్ నేను ఏమని ఇస్తున్నా, ఒకవేళ నేను 6.5 hours చదివినా అని అనుకో, నాకు ఎంత ఎగ్జామ్ స్కోర్ రావచ్చు అనేది ఈ లైన్ నాకు చెప్తుంది మామ. ఒకవేళ నేను 6.5 hours చదివినాను అని అనుకో, అప్రాక్సిమేట్లీ నాకు 71 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేదే ఈ లీనియర్ రిగ్రెషన్ మోడల్. ఇప్పుడు నీకు ఏదైతే కనిపిస్తుందో దాని తర్వాత
విజువలైజింగ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మీన్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫిట్ అనమాట. ఇందాక నేను ఒక లైన్ వేసిన కదా, అదే లైన్ ఇక్కడ ఉంది, దీనిని మీన్ అంటారు. ఇక్కడ ఏదైతే గింత డిఫరెన్స్ ఉంది చూడు మమ్మ, గింత ఈ చుక్కలు ఏవైతే చుక్కలకి ఇంత డిఫరెన్స్ ఉంది చూడు, దీనికి ఇంత డిఫరెన్స్ ఉంది చూడు, ఈ అన్నిటినీ యాడ్ చేసి దానికి స్క్వేర్ వేసినావు అని అనుకో. ఇక్కడ ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ అన్నిటినీ యాడ్ చేసి దాన్ని స్క్వేర్ వేసి ఒక ఇది చేసినావు, ఒక క్యాలిక్యులేషన్ చేసినావు అని అనుకో, రైట్? దానిని సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మీన్ అంటారు, దీనిని సమ్ ఆఫ్ స్క్వేర్డ్ ఆఫ్ ఫిట్ అంటారు అనమాట. కింద నేను రాసిన చూడు, డాష్డ్ లైన్ షో హౌ ఫార్ ఇస్ ఈచ్ డాట్ ఫ్రమ్ ది యావరేజ్. ఇది యావరేజ్, మనది యావరేజ్ 65. ఫస్ట్ ఓడ్ది స్కోర్ ఎంత దూరం ఉంది దీనికి, సెకండ్ ఓడ్ స్కోర్ ఎంత దూరం ఉంది. ఇక్కడ మన మోడల్ ఫస్ట్ ఓడ్ది యాక్చువల్ డేటా ఎంత దూరం ఉంది లైన్కి, ఇది ఎంత దూరం ఉంది, సెకండ్ ఓడ్ది, థర్డ్ది ఎంత ఇది ఉంది. ఇది ఏంటి అని అంటే ఒకటి ఏం అబ్జర్వ్ చేయాలి, జస్ట్ ఇనీషియల్ గ్రాఫ్స్, ఇనీషియల్ దీనివల్ల నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బాడకో, ఇగో ఇది ఏదైతే ఉంది చూడు, లెట్స్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోమమ్మ. ఫస్ట్ రోడ్ది ఆడు గంటనే చదివిండు, గంట చదివితే దానికి 35 మార్కులే వచ్చినాయి, 38 మార్కులే వచ్చినాయి. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది చూడు మీన్కి దీనికి, కానీ ఇక్కడ చూడు ఇంతే డిస్టెన్స్ ఉంది, రైట్? అంటే మనం లైన్ ఏదైతే వేసినాం, మన మోడల్ ఏదైతే ఉంది చూడు, అది అక్యురేట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. ఒకవేళ మన దగ్గర ఈ డేటా లెట్స్ సే లేదు అని అనుకో, లేదు మన దగ్గర ఈ డేటా లేదు అసలు, ఇది ఇక్కడ ఫస్ట్ ఓడు గంటన్నరనే చదివిండు అంటే ఎన్ని మార్కులు వస్తాయో మనకు తెలియదు. అప్పుడు మనము మన మోడల్ లోపల 1.5 hours అనేది ఇన్పుట్ ఇస్తాము. మనకి +or-5 మార్క్స్లో, దీనికి +or-5 మార్క్స్లో, ఏడవైందో చార్ట్ ఉందా మన దగ్గర, ఇగో +or-5 or 2 మార్క్స్లో మనకి అప్రాక్సిమేట్లీ +or-లో ఆ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండర్స్టూడ్? అది సమ్ ఆఫ్ స్క్వేర్డ్ ఆఫ్ మీన్, సమ్ ఆఫ్ స్క్వేర్డ్ ఆఫ్ ఫిట్. అగైన్ నీకు ఇది అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకొక 10 వీడియోస్ తర్వాత ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి. దాని తర్వాత ఏం చెప్పినామమ్మ, కీవర్డ్ ఏడవైంది R² అనేది చెప్పినా కదా. ఇప్పుడు R² గురించి చెప్తాను చూడు, ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అది బై డిఫాల్ట్ ఈ కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, అది R తెలుసుకునేంత వరకు నీకు ఇట్లనే తెలుసు, ఇదే ఉంటుంది కాబట్టి. సమ్ ఆఫ్ స్క్వేర్డ్ ఆఫ్ మీన్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్డ్ ఆఫ్ ఫిట్ బై డివైడెడ్ బై సమ్ ఆఫ్ స్క్వేర్డ్ ఆఫ్ మీన్. దాని తర్వాత పీ మీన్ మైనస్ దీనిని పీ మీన్ మైనస్ పీ ఫిట్తోని, దీనిని పీ ఫిట్ -1తోని, పీ ఫిట్ -n మైనస్ పీ ఫిట్తోని, దేంతోనో దీనిని ఇది కూడా చేస్తాము, అది పీ వాల్యూ కోసము. R², రైట్? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఎక్స్ యాక్సిస్లో ఉండే వేరియబుల్ వై యాక్సిస్లో ఉండే వేరియేషన్ని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది ఈ R². ఈ సెంటెన్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు నీకు, అది కన్ఫ్యూజన్గానే ఉండాలి, పర్లేదు, టెన్షన్ తీసుకోకు. ఒక సింపుల్ ఐడియా ఏంది అంటే ఈ వీడియో నుంచి నువ్వు గ్రాస్ప్ చేయాల్సింది, R² = 0 ఉందనుకో, 0 నుంచి 1 మధ్యలో ఉంది అని అనుకో, టువర్డ్స్ 0 ఎక్కువ ఉందనుకో, టువర్డ్స్ 1 ఎక్కువ ఉందనుకో, 0.8 0.9, R² = 1 ఉందనుకో, నువ్వు ఫస్ట్ ఆ మోడల్ని నమ్మకూడదు. కానీ ఒకవేళ నమ్ముతున్నావు అని అనుకో, ఇట్ ఈస్ ద బెస్ట్ ఫిట్ అన్నట్టు, అమేజింగ్ ఫిట్ అన్నట్టు, రైట్? మళ్ళీ చెప్తున్నా, టెన్షన్ తీసుకోకు, అంతే. R² యూజ్ చేసి మనం మోడల్ బ్యాడా గుడ్డా అని ప్రిడిక్ట్ చేయాలి అని అనుకుంటే, ఒకవేళ ఈ రైట్ సైడ్లో ఉంది మీన్ కదా మనది, మీన్తోని R² చూడు 0.0 వస్తుంది, అంటే ఈ మోడల్ని మనం అస్సలు నమ్మకూడదు. ఇక్కడ 0.97 అనేది R² వాల్యూ వచ్చింది, ఈ మోడల్ని మనం నమ్మొచ్చు, ఈ మోడల్ ఈజ్ గుడ్ అన్నట్టు, రైట్? సింపుల్ చెప్పాలి అని అంటే లెఫ్ట్ వన్, దిస్ డాట్ యూ హగ్ ద లైన్ టైట్లీ, దిస్ లైన్ ఎక్స్ప్లెయిన్స్ 97% ఆఫ్ ద వేరియేషన్, 97% ఆఫ్ ద వేరియేషన్. ఇది ఒక గ్రేట్ మోడల్ రా మనది, రైట్? అండర్స్టూడ్? ఓకే, ఇప్పటివరకు చెప్పింది నీకు ఏది అర్థం కాలేదు, వెరీ 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 గుడ్. ఒకవేళ అర్థమైంది అనుకో, యూ ఆర్ అ టాపర్ బ్రో. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, రైట్? కోర్స్ రోడ్ మ్యాప్ క్లియర్గా చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియోస్ గురించి ఇది అయిపోయింది, రైట్? ఫౌండేషన్స్ చెప్పేసిన. సెంట్రల్ టెండెన్సీ అంటే మీన్, మీడియన్, మోడ్, ఈ రెండు అవసరం లేదు మనకి, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్ మనకు చాలా కావాల్సింది. స్ప్రెడ్ అండ్ వేరియబిలిటీ, రేంజ్ అంటే ఏంది, వేరియన్స్ అంటే ఏంది, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంది, డిస్ట్రిబ్యూషన్స్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, Z స్కోర్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ అవి ఉంటాయి కదా, ప్రాబబిలిటీ రూల్స్, శాంప్లింగ్, సెంటర్ లిమిట్ థియరీ ఇవి కూడా చెప్తాను. హైపోథెసిస్ టెస్టింగ్లో నల్ హైపోథెసిస్ అంటే ఏంటి, పీ వాల్యూస్ అంటే ఏంటి, డిసిషన్స్ అనేది ఏంటి చెప్తాను. ఇంతే కాకుండా రిగ్రెషన్ మోడల్స్ చెప్తాను. దాని తర్వాత
లీస్ట్ స్క్వేర్స్ ఇందాక చెప్పినా కదా, అది చెప్తాను. లీస్ట్ స్క్వేర్స్ అంటే లీనియర్ రిగ్రెషన్. కేఎన్ఎన్ మోడల్స్ ఉంటాయి నీకు, క్లస్టరింగ్ కేఎన్ మోడల్స్ ఉంటాయి. ఇట్లా 190 మోడల్స్ అనేవి ఉంటాయి మమ్మ. ఒక 20 మోడల్స్ నాకే గుర్తొస్తున్నాయి, ప్రతి ఒక్కటి చెప్తాను అనమాట. ఓకే, అండర్స్టూడ్. ఇప్పుడు మనము డేటా మీదకి మూవ్ అవుదాం, రైట్. డేటా పలు రకాలు ఉంటుంది బామ్మ. 100% డేటా అనేవి చాలా రకాలు ఉంటాయి కాబట్టి కానీ మన స్టాటిస్టిక్స్కి, మన మెషిన్ లెర్నింగ్ జర్నీకి కావాల్సింది రెండు రకాల డేటాలు. ఒకటి డిస్క్రీట్ డేటా, ఒకటి కంటిన్యూస్ డేటా, రైట్. ఓకే, అండర్స్టూడ్. ఇప్పుడు క్లియర్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడు. డిస్క్రీట్ డేటా అంటే ఏంటి అని అంటే, నీ వేళ్ళ పైన నువ్వు ఒకవేళ డేటాని కౌంట్ చేయగలిగితే దానిని డిస్క్రీట్ డేటా అంటారు మామ. ఓకే, విత్ మీ సో ఫార్ నేను క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. రాళ్ళని సముద్రంలో పడేసేటట్టు 1 రాయిని పడేయగలవు కానీ సగం రాయిని పడేయగలవా? డీప్ కదా, డీప్ కుషాల్, డీప్, రైట్. నువ్వు ఒక రాయిని పడేసినావు, 1 కౌంట్ చేసినావు. రెండో రాయిని పడేసినావు, 2 కౌంట్ చేసినావు, 3 కౌంట్ చేసినావు. అట్లనే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ అనేవాడు అని అడిగిండు అనుకో, నువ్వు 25.5 చెప్పలేవు కదా. నీ దోస్తు పుట్టిగానే ఉన్నాడు, అయినా కూడా మన హాఫ్ కింద లెక్కేయలేవు అని, 1 లాగానే కౌంట్ చేయాలి కదా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ 25 అని చెప్పొచ్చు, 27 అని చెప్పొచ్చు, 26 అని చెప్పొచ్చు, 25.5 చెప్పలేవు. నెంబర్ ఆఫ్ గోల్స్ స్కోర్డ్ ఇన్ అ మ్యాచ్ 0, 1, 2, 3. 2.5 గోల్స్ స్కోర్ చేసిండంటే అర్థం కాదు. నెంబర్ ఆఫ్ పెట్స్ యూ ఓన్. సగం కుక్కని నువ్వు ఓన్ చేయలేవు, ఫుల్ కుక్కని ఓన్ చేయాలి, లేకపోతే అసలు కుక్కని ఓన్ చేయలేవు. దాని తర్వాత డైస్ రోల్స్ 1.5 డైస్ మీద పడదు మామ. అట్లీస్ట్ 2 ఉంటేనే 1.5 ఏదో ఉంది కానీ 0.5 ఉంటే, కానీ ఒకటే డైస్ రోల్ చేసేసినామంటే ఏదో 1 అని ఉండాలి, లేకపోతే 2 అని ఉండాలి. 1.5 ఎప్పుడైనా పడుతుందో పడదు. అది మన డిస్క్రీట్ డేటా మామ. నౌ ఆన్ ది అదర్ సైడ్ కంటిన్యూస్ డేటా అంటే ఏందిరా కుషాల్ భార్గవన్ నన్ను అడిగితే, సింపుల్. ఒక రేంజ్లో ఏదైనా డేటా ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటే అది కంటిన్యూస్ డేటా మామ. కుషాల్ అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పవా ప్లీజ్. ఒక రేంజ్లో ఉండే డేటా మామ. మన ఫేవరెట్ హీరో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 100కి 200కి మధ్యలో ఉంది అని అంటే అది ఒక కంటిన్యూస్ డేటా. ఎందుకు? 100.1 ఉండొచ్చు, 100.1237 ఉండొచ్చు, 100.1468 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. 100కి 200కి మధ్యలో ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫినిట్. ఒకటి టికెట్ ₹2 పెట్టి కొన్నాడు అనుకో, ఏమవుతుంది? 100.0000002 అవుతుంది. అర్థం చేసుకో, రైట్. అట్లా ఎన్నన్నా ఉండొచ్చు మమ్మ, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంది అని అంటే, పోరింగ్ ద వాటర్ ఇన్ టు ద గ్లాస్, ద లెవెల్ కెన్ బి ఎనీవేర్. 3.1, 3.14, 3.141. ఎంతైనా దాని ఆజ్, దాని లీటర్స్, దాని మిల్లీ లీటర్స్ ఎంతైనా డిఫర్ అవ్వచ్చు, ఇన్ఫినిట్ ప్రిసిషన్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏంది అని అంటే హైట్, రైట్. హైట్ 5 feet 7 inches ఉండొచ్చు, 5 feet 7 inches and 3 something ఉండొచ్చు. టెంపరేచర్ 98.6 ఉండొచ్చు, 98.67 ఉండొచ్చు, 98.6778 ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. టైమ్ టు ఫినిష్ అ రేస్ 9.58 seconds ఉండొచ్చు. కరెక్ట్ కుషాల్, 9.58 seconds అయిపోయింది కదా. నేనేమంటా, వీడు 9.58 seconds తీసుకున్నాడు, వీడు 9.58 seconds తీసుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది? వీడు 9.58 seconds 20 milliseconds తీసుకున్నాడు, వీడు 21 milliseconds. ఇద్దరు 20 తీసుకుంటే దానిలో నానో సెకండ్స్, ఏదో పెటా సెకండ్స్, ఏదో సంథింగ్ సెకండ్స్. CGPA ఏదైతే ఉందో అది కూడా అంతే. అది డిస్క్రీట్కి కంటిన్యూస్కి ఉన్న డిఫరెన్స్. ఇంత సింపుల్గా నేను కోర్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, వెంటనే సబ్స్క్రైబ్ చేయి, మర్చిపో. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంది తెలుసా మామ? పాపులేషన్ అండ్ శాంపుల్. ఒక సర్వే అనేది కండక్ట్ చేస్తున్నాం, కొత్తపేటలో ఉన్న విషయాలు మోహన్ నగర్లో ఉన్న కుషాల్ గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు అనే సర్వే తీసుకుందాం అనుకుంటున్నాం. కొత్తపేటలో ఒకవేళ 25 మంది ఉన్నారు, ఆర్ నువ్వు ఒక గ్రూప్ని స్టడీ చేద్దాం, అదే ఒక కొత్తపేటలో ఉన్న మనుషులందరినీ స్టడీ చేద్దాం అనుకుంటే, కొత్తపేటలో లేకుంటే హైదరాబాద్లో 25 లక్షల మంది ఉన్నారు, రైట్. అది మన పాపులేషన్ మామ. ఇప్పుడు నువ్వు ఇంటింటికి పోయి సెన్సస్ లాగా 25 లక్షల మందికి నువ్వు సర్వే చేయలేవు కదా, రైట్. అది కష్టమవుతుంది. అప్పుడు ఏం చేస్తావు అని అంటే, 25 లక్షల మందిలో ఆదిలాబాద్లో కొంతమందిని, హైదరాబాద్లో కొంతమందిని, నిజాంపేట్, నిజామాబాద్, అక్కడ కొంతమందిని ర్యాండమ్గా పిక్ చేసుకొని ఆ పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని చేస్తావు, విచ్ ఈస్ ప్లాజిబుల్, విచ్ కెన్ బి డన్. దానిని శాంపుల్ అంటారు మామ.
ఆ సబ్సెట్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది పాపులేషన్ ఈజ్ కాల్డ్ శాంపుల్ అన్నమాట. రైట్, ఈ పాపులేషన్లో యొక్క భాగమే ఈ శాంపుల్. అది ఒక్కటి విషయం గుర్తుపెట్టుకో. 200 ర్యాండమ్లీ చోజన్ స్టూడెంట్స్, ఇక్కడ 25 స్టూడెంట్స్, మొత్తం పాపులేషన్ అయితే 200 ర్యాండమ్లీ స్టోర్డ్ స్టూడెంట్స్. ఇందాక చెప్పిన దాంట్లో తెలంగాణ పాపులేషన్ 25 lakh అయితే నిజాంపేట అక్కడ ఇక్కడ కలిపి ఒక 2000 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి ర్యాండమ్గా దాని మీద నువ్వు కుషాలంటే నీకు ఇష్టమా లేదా అని అడగడం అన్నమాట. ఇప్పుడు పారామీటర్స్ చెప్తున్నాను, క్లియర్గా విను. ఒకవేళ నువ్వు పాపులేషన్ మీద పని చేస్తున్నావు అని అనుకో, లెట్స్ సే రాసుకోరా బాడుకో, ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తుంది ఇది, ప్లీజ్ రాసుకో. పాపులేషన్ మీద నువ్వు ఏమైనా చేస్తున్నావు అని అనుకో, ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తున్నావు, మీన్ గురించి వచ్చినప్పుడు మీన్ గురించి కూడా చెప్తా. మీన్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అని అనుకో, మ్యూ పాపులేషన్ మీన్. స్టాండర్డ్ డీవియేషన్ అనే టాపిక్ వస్తుంది, అది పాపులేషన్కి క్యాలిక్యులేట్ చేస్తున్నావు అని అనుకో, అది సిగ్మా. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. క్యాపిటల్ ఎన్ అనేది సైజ్. క్యాపిటల్ ఎన్ అనగానే అది నీకు గుర్తు రావాల్సింది పాపులేషన్ సైజ్. క్లియర్గా గుర్తుపెట్టుకో. అదే శాంపుల్కి వచ్చేసరికి మీన్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు. శాంపుల్ మీన్ని నువ్వు ఎప్పుడు ఎక్స్ బార్తోని డినోట్ చేస్తావు. రాసుకో మళ్ళా చెప్తున్నా, రాసుకో. శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ని నువ్వు స్మాల్ ఎస్తోని డినోట్ చేస్తావు. ఇక్కడ కనపడదు, ఇది లైట్ తీసుకో. శాంపుల్ సైజ్ని నువ్వు ఆల్వేస్ స్మాల్ ఎన్తోని డినోట్ చేస్తావు. ఇది నీకు నీ కంప్యూటర్లో ఏదైతే రాస్తో చూడు అప్పుడు పనికి రాదు, కానీ నేను ముందు టాపిక్స్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు అప్పుడు పనికి వస్తుంది. అందుకే క్లియర్గా చెప్తున్నాను. పాపులేషన్ ఈజ్ ఆల్వేస్ చాలా 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 ఎక్స్పెన్సివ్ మామ, చాలా ఎక్స్పెన్సివ్, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. నువ్వు చేయలేవు అసలు, రియల్ వరల్డ్లో అయితే అసలు కుదరదు. ఓకే, శాంపుల్ అగైన్ ఇది కూడా ఫ్రాంక్లీ చెప్పాలి అంటే చాలా కష్టం. రియల్ వరల్డ్లో ఈ శాంపుల్ కూడా చేయరు. చిన్న దీన్ని తీసుకొని 200 మంది ఒకటే దాంట్లో నుంచి తీసుకొని దాని మీద ఎస్టిమేషన్ లేచి దాని మీద బూట్ స్ట్రాపింగ్ అనేది చేసి ఏదో సంథింగ్ ఒక మెథడ్లు ఉంటాయి, అవి చెప్తాను. అవి చేసి దాని నుంచి నీకు అన్ని మిగతావన్నీ తీస్తారన్నమాట. అండర్స్టూడ్? అది ఇవాళటి ఇంట్రొడక్షన్ మామ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. వీడియో అబ్రప్ట్గా ఎండ్ చేయడానికి కారణం నా నోరు నొస్తుంది కాబట్టి, దీనికంటే ముందు పైథాన్ వీడియో రికార్డ్ చేసిన కాబట్టి. రైట్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మామ. ఒకవేళ అర్థం కాకపోతే అగైన్ చెప్పినట్టు కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇంకొక మేజర్ విషయం ఏంటి అని అంటే, ఈ వీడియోలు చేయడానికి లాడ్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అవుతుంది. నాకు ఎవ్వరూ హెల్ప్ లేరు, నేను ఒక్కనే పీపీటీ తయారు చేసి ఎడిట్ చేసి అన్నీ చేస్తున్నా. సో ఒకవేళ నీకు ఈ వీడియోస్ అర్థమవుతున్నాయి అంటేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయి. ఈ వీడియో నిజంగా బాగా అర్థమవుతున్నాయి అని అంటే నీ ఫ్రెండ్స్తో షేర్ చేయి, సరేనా?